అందరు ఎట్లా ఉన్నారు? అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈరోజు నేను మాట్లాడేది అక్షయ తృతీయ గురించి. ఎందుకంటే చాలామంది తృతీయ అనంగానే వెళ్ళి బంగారం కొనుక్కోవాలి, వెండి కొనుక్కోవాలి, లేకపోతే ఎక్కడో ప్రాపర్టీస్ కొనుక్కోవాలి, ఇదే ఆలోచనలో ఉంటారు. కానీ యాక్చువల్లీ అక్షయ తృతీయ అంటే ఏంటి, అసలు ఈ పండుగ ఎందుకు చేసుకుంటాం మనము అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. కొందరికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. అక్షయ తృతీయ అనగానే బంగారం కొనుక్కోవడం కాదు. అక్షయ తృతీయ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇతరులకు మనం ఏదో ఒక సహాయం చేయాలి అని. ఇవాళ చేసే ఏదైనా సరే, ఏ మంచి పని అయినా, ఇవాళ చేసే ఏ కొత్త కార్యమైనా అది పదింతలు రెట్టింపు అవుతుంది అని మన వేదాలలో చెప్తారు. దాని ఉద్దేశం మీరు బంగారం కొనుక్కోండి, వెండి కొనుక్కోండి, అది పదింతలు అవుతుందని కాదు. వాళ్ళు చెప్పిన ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఏదైనా మంచి చేసి 10 మందికి సహాయపడితే ఆ పుణ్యం మీకు పదింతలయ్యి అది మీ కర్మలో ఒక భాగంగా యాడ్ అయిపోతుంది, మీకు ఉండిపోతుంది మీ జీవితంలో అని దాని అంతరార్థం. సో అండ్ అక్షయ తృతీయ వైశాఖ మాసంలో వస్తుంది. వైశాఖ మాసం అంటే ఎండాకాలం. ఎండాకాలంలో ఏంటి, చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకు సరిగ్గా నీళ్ళు ఉండవు, తిండి ఉండదు, వేసుకోవడానికి చెప్పులు ఉండవు, బట్టలు ఉండవు. సో అట్లా ఏదైనా ఎవరికైతే ఏది లేదో వాళ్ళకి అది ఇవ్వడం, వాళ్ళకి అది దానం చేయడం, అట్లాంటివి చేస్తే పుణ్యం వస్తుంది. సో అలాంటి పని స్టార్ట్ చేయండి, అలాంటి కార్యక్రమాలు చేయండి. ఎవరికైనా మీకు చాలా డబ్బు ఉంటే చెరువులు కట్టివ్వండి, లేదా బావులు తవ్వివ్వండి అనో, లేకపోతే ఏదన్నా చిన్న గుడిసెలు వేయండి, ఏదో చెట్లు నాటండి అనో, ఏదో 10 మందికి ఉపయోగపడే పనులు చేయండి. సో అవి చేయడం ద్వారా ఇవాళ మీరు చేసే ఆ చిన్న చిన్న పనుల వల్ల మీకు చాలా పుణ్యం ముందు ముందు మీకు ఆ పుణ్యం అంతా మీరు మూట కట్టుకుంటారు అని మన పెద్దవాళ్ళు చెప్పిన ఉద్దేశం. కానీ మనం ఏం చేస్తున్నాం, వెళ్ళి బంగారం కొనుక్కుందామా, అక్షయ తృతీయ రాగానే బంగారం కొనుక్కోవాలని చూస్తాం, లేదా వెండి కొనుక్కోవాలని చూస్తాం. ఎందుకంటే ఇది ఈ ఎవరైతే ఈ వ్యాపారదారులు ఉన్నారో వీళ్ళందరూ ఏదైనా మంచి చేయాలి, ఏదైనా కొత్త చేయాలి, కొత్తది స్టార్ట్ చేయాలి అనేది వాళ్ళు దాన్ని క్యాచ్ చేసి వాళ్ళు ఒక బిజినెస్ స్ట్రాటజీగా ఈ బంగారం కొనుక్కోండి, అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే మంచిది అని చెప్పి అదొక పద్ధతిలాగా అయిపోయింది అందరికీ. సో అందరూ వెళ్ళి కొనుక్కోవడం స్టార్ట్ చేశారు. కానీ మీరేం కొనుక్కుంటున్నారు, మీరేం తెచ్చుకుంటున్నారు ఇంటికి అనేది కాదు, మీరు ఎవరికి ఏం చేస్తున్నారు, ఎంతమందికి మీ నుంచి ఉపయోగం అవుతుంది అనేది అక్షయ తృతీయ ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఈ రోజుకి చాలా కథలు ఉన్నాయి మన పురాణాలలో. చాలా మందికి తెలుసో లేదో తెలియదు. ఈ రోజే పరశురాముడు జన్మించాడు అని అంటారు. పరశురాముడు అంటే 6వ విష్ణు అవతారం, చాలా మందికి అందరికీ తెలిసి ఉంటుంది. ఈ రోజే లక్ష్మీదేవి కూడా జన్మించింది, ఉద్భవించింది సముద్రం నుంచి అంటారు. ఇంకొకటి ఏమంటారంటే సుధాముడు ఈ రోజే కృష్ణుని మళ్ళీ కలవడానికి వచ్చి అటుకులు ఇచ్చాడు అనేది ఒకటి అంటారు. ఇంకొకటి ఏమంటారంటే అక్షయ తృతీయ అక్షయ పాత్ర ద్రౌపదికి సూర్య భగవానుడు ఇదే రోజు ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు అడవులలోకి ఈ రోజే వెళ్తున్నారు కనుక, వాళ్ళు తినడానికి, వాళ్ళు భోజనానికి ఇబ్బంది పడకుండా ఉండడానికి అక్షయ పాత్ర వాళ్ళకి దానం ఇచ్చాడు సూర్యదేవుడు అని అంటారు. సో ఈ కథలన్నీ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి, ఇవ్వాలి, చెయ్యాలి అనేది, కానీ ఎక్కడ మనం ఇది తీసుకోవాలి అనేది మనకి ఎక్కడ ఈ పురాణాలలో చెప్పలేదు ఈ రోజు గురించి. అక్షయ పాత్ర అంటే ఎప్పటికీ నశించిపోనిది, ఎప్పటికీ నిండుగా ఉండేది. సో అక్షయ తృతీయ అంటే కూడా నిండుగా మనం ఇవాళ చేసే దానం కానీ ఇవాళ చేసే పుణ్యం మనకి ఎప్పుడు నిండుగా ఉంటుంది కలకాలం అని దాని అర్థం. సో ఈ వీడియో మీరు చూస్తే మీకు ఇది నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పటి నుండి అక్షయ తృతీయ ఉన్న దాని వెనకాల ఉన్న అసలు కారణాలు, దాని వెనుక ఉన్న అంతరార్థం ఏంటో మీకు అర్థమైంది అనుకుంటూ, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటూ